కొండను సైతం అవలీలగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు మీరు మోసుకొస్తే చాలు నేను మోసేస్తా అని జారుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. రైతులిచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలే 8,000 ఎకరాలను విక్రయించి 1,00,000 కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని, అందుకోసం మరో 44,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెప్తున్నారు. 1,00,000 కోట్లతో రాజధానిని నిర్మించడం అటుంచితే దాదాపు 1,00,000 ఎకరాల భూమిని మాత్రం తీసుకోవటం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది. సీఎం చంద్రబాబు తరచూ వల్లించే మాటలివి. కానీ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 52,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తుండగా ఈ ఏడాది బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం మరో 6,000 కోట్ల రూపాయలను కేటాయించింది. రాజధాని నిర్మాణానికి దాదాపు 80,000 కోట్ల రూపాయలు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గత నెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు. తాజాగా స్మార్ట్ ప్రాజెక్టుల పేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధాని కోసం సమీకరించే దిశగా టీడీపీ కూటమి సర్కారు అడుగులు వేస్తోంది. ఇక ఇందులో నిర్మాణ పనులు చేపట్టి మొత్తం రాజధానిని పూర్తి చేయాలంటే అన్నీ కలిపి కనీసం 2,00,000 కోట్ల రూపాయల నుంచి 3,00,000 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బానేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఆ అప్పు తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు. రాజధాని పనుల పేరుతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు, హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందిన KfW డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 5,000 కోట్ల రూపాయలు వెరిసి 31,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. CRDA బాండ్ల ద్వారా మరో 21,000 కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పటికే ఏకంగా 52,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇక 2025-26 బడ్జెట్లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే అమరావతి కామధేనువు కాదు, అప్పుల కుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి బాబు చెబుతున్న సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది ఆయనకే తెలియాలి.